ఫ్రెండ్స్, నేనైతే నిన్న రామనారాయణ టెంపుల్‌కి వెళ్ళా. నేనక్కడికి వెళ్ళేసరికి నాకొక సర్ప్రైజ్ కనిపించిందండి. అదేంటంటే 'కల్కి' మూవీలో బుజ్జి. వామ్మో! ఇంత ఫ్లోటింగా? ఇంతమంది ఫ్యాన్సా అనుకున్నామండి. మేము దగ్గరికి వెళ్లి చూసేసరికి బుజ్జి క్లోజ్ చేసుంది. అబ్బా! ఏంటి ఇలా అయింది అనుకునేసరికి ఫ్యాన్స్ అందరూ గట్టిగా అరిచేసరికి బుజ్జి పైన ఉన్న కవర్ రిమూవ్ చేశారండి. మేమంతా బుజ్జి కోసం వెయిటింగ్. ఎప్పుడు కవర్ తీస్తారా? ఎప్పుడు ఫోటోస్ తీసుకుందామని. ఇంకా ఆ టైం రానే వచ్చింది. కవర్ రిమూవ్ చేశారు. బుజ్జిని ఓపెన్ చేయగానే నేను ఫోటోస్ వెళ్ళి తీసుకున్నానండి. అదయిపోయిన తర్వాత అక్కడికి సెలబ్రిటీ ఆయనొచ్చారు ఒకళ్ళు. ఆయనతో కూడా ఫోటోస్ తీసుకున్నా. ఆయన నేమ్ ఏంటనేది మీరే కామెంట్ చేయండి. ఇంకా టెంపుల్‌లోకి వెళ్ళిపోయాం. ఫోటోస్ అవన్నీ తీసుకొని దర్శనం చేసుకునేందుకు సిద్ధమైపోయాం మేమైతే. దర్శనం అంతా అయిపోయింది. 60 అడుగుల వీరాంజనేయ స్వామి విగ్రహం దర్శించుకున్నాం. ఏంటబ్బా! వీళ్ళంతా ఇలా కూర్చున్నారు, బస్ కోసం వెయిట్ చేస్తున్న పాసెంజర్‌లా అనుకోగలరు. కాదండి. నైటు ఆ విగ్రహం పైన లేజర్ షో అనేది ప్లే చేస్తారు. దానికోసం వెయిట్ చేస్తున్నారు. లేజర్ షో అనేది స్టార్ట్ అయిపోయిందండి. అందరూ మొబైల్స్ పట్టుకొని వీడియోస్ తీయడానికి రెడీ అయిపోయారు. ఇంకా ఆ షో చూస్తున్నంత సేపు మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఒక డివోషనల్ మూడ్‌లోకెళ్ళిపోతాం. ఇంకా రాముల వారి చరిత్రలో వీరాంజనేయ స్వామి పార్ట్ ఏంటి, ఆయన చేసిన మంచి పనులేంటి, మొత్తం క్లియర్‌గా చూపిస్తారు. మీరు కూడా ఒకసారి రండి రామనారాయణం. చూసి ఈ షోని దర్శించుకోండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక డివోషనల్ మూడ్‌తో ఇంటికి వెళ్తారు.